జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందని, కొన్ని నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముందుగా టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. ఈ క్రమంలో విమర్శలు వినబడుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గేలా లేరు. ఇక తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 33 జిల్లాలను 17కు కుదించబోతున్నారు. ఇక తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచడం వల్ల పాలన సులభతరం అయిందని, చాలా చోట్ల జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జిల్లాలను కుదిస్తే వ్యవస్థలన్నీ తిరిగి అస్తవ్యస్తమవుతాయని చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జిల్లాల సంఖ్య తగ్గించే విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందని, కొన్ని నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇక తెలంగాణలో 17 జిల్లాలు ఉండటం సముచితమంటున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాల కుదింపు వల్ల సామాన్యులకు కొత్త ఇబ్బందులు తలెత్తకుండా ఉంటే మాత్రం రేవంత్ నిర్ణయం సరైనదే అనుకోవాలి. ఒకవేళ లేకపోతే లేనిపోని కొత్త కష్టాలు రేవంత్ కొని తెచ్చుకున్నట్లుగా అవుతోంది. ఇక ఏడాది చివరిలోగా ఈ మార్పులని